మనతో పాటు తీన్మార్ మల్లన్న వైఫ్ మమత ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఎట్లా ఉంది గెలుపు? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మల్లన్న గారు ఎమ్మెల్సీగా గెలిచినందుకు అంటే చాలా ఆనందంగా అయితే ఉన్నది. ఎలక్షన్ల చేసేటప్పుడు కూడా మొన్న ఈ మధ్యలో ఒక ఆరోపణలు వచ్చినాయి. 40 లక్షలు ఏదో డబ్బులు సెటిల్మెంట్ చేసి పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్ అని చెప్పేసి ఏం చెప్తారు దాని గురించి? అదంతా పార్టీ వాళ్ళ గురించి అండి. మాకు ఎలాంటి సంబంధం లేదు. దానితోటి మాకు ఎలాంటి అసలు సంబంధం లేదండి. ఎందుకంటే అది పార్టీ వాళ్ళు చేసినది. పార్టీ డబ్బులు ఏంటో అది ఐ డోంట్ నో. బట్ దాని గురించి మాకు సంబంధం లేదు. ఏదో మల్లన్న ఇలా అవుతాడు కదా అని ముందు నుంచి మల్లన్న మీద లేనిపోని అన్ని అబండాలు వేసారు కదా, అది అదే బీఆర్ఎస్ కుట్రనేమో అనుకున్నారా గెలుస్తారని? అంటే అప్పుడు మూమెంట్ చూస్తే అంటే ఎట్లా అనిపించేది? మొత్తం పక్కన రాకేష్ రెడ్డి, బీజేపీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలు చాలా మంది ఉన్నారు. కొంచెం ప్రభుత్వ వ్యతిరేకత ఉండే, మల్లన్న మీద కూడా కొంచెం వ్యతిరేకత యూట్యూబ్లో దీంట్లో. ఏది ఏమైనా కానీ మల్లన్న గెలుస్తారని 100% నమ్మకం ఉండే అండి. ఎందుకంటే ప్రజా గొంతుక, ప్రజల్లో ఉండిపోయిన మనిషి, పట్టభద్రులు అందరూ ఆలోచించి ఓటేస్తారనే ఒక కోణం అయితే ఆలోచించినాము. సో మల్లన్నకు అయితే 100% విజయం వస్తుందని అనుకున్నాం. అంటే గత ప్రభుత్వం మీద బాగా ఫైట్ చేసిండు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు. మరి ఇప్పుడు ప్రజల కోసం ఆ గొంతుక మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుందా? డెఫినెట్గా అండి. ఎక్కడ ఉన్నా మల్లన్ననే. ఇప్పుడు ఉన్న పార్టీలో అయినా సరే, ఎక్కడైనా ఈ పార్టీ అయినా ప్రభుత్వం కోసం పనిచేస్తుంది కదా, అంటే తెలుస్తూ ఉంటుంది కదా. మల్లన్న మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. చోటా నయీం అని చెప్పేసి, కార్ల గురించి, అన్ని ఆస్తుల గురించి ఎలా అనిపిస్తుంది మీకు? అంటే అసలు మల్లన్న ఆస్తులు ఎన్ని ఉన్నాయి? మల్లన్నకి ఎన్ని కార్లు ఉన్నాయి? ఉన్నాయండి, గవర్నమెంట్కి పెట్టేసిర్రు. గవర్నమెంట్కి అయితే ఇచ్చిర్రు అండి. ఉన్నాయండి. మాకు ఆస్తులు ఇంత అదేని ఏం లేదండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది గవర్నమెంట్కి అయితే ఇచ్చేసిండు సారు. ఇంకా ఏమంటూ లేవు ఆస్తులు. ఇవన్నీ ఉండేది ఆఫీస్లో కారు అంతకంటే ఏం లేదు. అవన్నీ ఏమంటారండి, బీఆర్ఎస్ కుట్రలు అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. అంటే చోటా నయీం అంటారు, మొత్తం సెటిల్మెంట్లు, బెదిరింపులు ఇవన్నీ మొత్తం క్యూ న్యూస్ని అడ్డం పెట్టుకొని చాలా సెటిల్మెంట్ చేశారు. లేకపోతే ఇవన్నీ అంటే ఎట్లా చూస్తారు ఆరోపణలన్నీ? వైఫ్గా మీకు ఎట్లా అనిపిస్తుంది? అదంతా కొంచెం చిల్లరగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు గెలవలేక పాత గజ్జలు అన్నట్టు మల్లన్న మీద ఏదో ఒకటి అబండాలు వేస్తూ ఉంటారు, అంతే తప్ప కానీ అదంతా వేస్ట్ అండి. దానికి ఇన్నేళ్ళ పోరాటం తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? కుటుంబ సభ్యులు కానీ, మీ అత్తయ్య గారు కానీ, మీరు ఎట్లా? మా కుటుంబ సభ్యులు మేమైనా చాలా సంతోషపడుతున్నామండి. మల్లన్న గారు శాసన మండలిలో ఉండటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ళ కష్టం తర్వాత నా భర్త ఎమ్మెల్సీ అయ్యాడు. ఇప్పుడు ఆ గతంలో ఎట్లాగైతే ప్రజా గొంతుగా వివరించాడో ఇప్పుడు కూడా ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తూనే ఉంటాడని చెప్పేసి తీన్మార్ మల్లన్న వైఫ్ మమత చెప్తున్నారు. కెమెరామన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్ నుంచి.